హలో, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా. చికెన్ని నైట్ అంతా ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు చికెన్ ఫ్రై బాగా వస్తుంది. దానికి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీలో వేయాలన్నమాట. మిక్సీలో వేస్తే కొంచెం గ్రేవీ లాగా వచ్చి రైస్లోకి కూడా బాగుంటుంది కలుపుకున్న, సైడ్ డిష్ ఏం లేకపోయినా. ఇది ఇప్పుడు మిక్సీ చేద్దాం. మిక్సీ అంటే మరీ పేస్ట్లా చేయొద్దు, కొంచెం కచ్చా పిచ్చాగా చేయాలన్నమాట. చూసారా, ఇలా చేయాలన్నమాట. మరీ పేస్ట్లా కాకుండా ఇలా చేయాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని కొంచెం నాన్ వెజ్కి పల్లి ఆయిల్ అయితేనే బాగుంటుంది. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్. ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 స్పూన్స్, ఇది ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ దీనిలోనే కొంచెం పసుపు వేసి కొంచెం రెడ్గా వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం. చూసారా ఫ్రెండ్స్, డీప్ ఫ్రై అయిపోయింది ఆనియన్స్. ఇప్పుడు దీనిలోకి మనం చికెన్ వేసేద్దాం. ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, కొంచెం మగ్గిన తర్వాత కారం వేద్దాం. ఇలా అంతా మిక్స్ చేశాక ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేద్దాం. చూసారా ఫ్రెండ్స్, కొంచెం రెడ్డిష్గా వచ్చింది కదా. మనం ఏం వాటర్ వేయక్కర్లేదు. ఆనియన్స్ పేస్ట్లో ఉన్న వాటర్, చికెన్ వాటర్ ఇవే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం కారం వేసుకుందాం. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. నేనైతే 4 స్పూన్స్ వేసాను. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. దీనిలోనే మసాలాలు కూడా వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేయనిద్దాం. ఆర్చి చికెన్ మసాలా, ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇదే వాడతాను. కొంచెం టేస్ట్ సూపర్ ఉంటుంది. దీనిలోనే కొంచెం గరం మసాలా, మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా, ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ కలిపి వేసుకున్న పౌడర్ అన్నమాట.
ఇవన్నీ మిక్స్ చేసేసి కాసేపు ఫ్రై అవనిద్దాం. అంతే, మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. 5 minutes అయిపోయింది. దీనిలో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడం. యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.